హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ సువర్ణ అవకాశం అండి. ఆధార్ సంస్థ నుంచి అధికారికంగా నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పుడు కానీ ఇలాంటి అవకాశాలు రావండి. వచ్చినప్పుడు ఇలాంటి సంస్థలో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఫీజు లేదు, రాత పరీక్ష కూడా లేదన్నమాట. ఓకేనా? డిగ్రీ 60% మార్కులతో పాస్ అయితే అది ఏదైనా పర్లేదండి. డిగ్రీ ఉంటే చాలన్నమాట. సో మనకు నెలకు 20,000 నుంచి 40,000 వరకు మనకు జీతాలు అయితే ఇస్తారండి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని. సో మన హైదరాబాద్లో మనకు పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. క్లియర్గా A to Z ఈ నోటిఫికేషన్ ఏంటి, సో ఎలా అప్లై చేయాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు కాబట్టి, ఫీజు కూడా లేదు కాబట్టి అప్లికేషన్ పెట్టేయండి. ఆఫ్లైన్లో పెట్టాలి. అదంతా కూడా మీకు వీడియోలో నేను చెప్తాను. అలాగే madhujobs.com వెబ్సైట్ ఉంది, అక్కడ మీకు తెలుగులోనే రాయడం జరిగింది దీని డీటెయిల్స్ అన్నీ కూడా. సో మీరు ఈ వీడియో చూసి ఆ ఆర్టికల్ కూడా చదవండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ లింక్స్ కూడా ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు ఆధార్ సంస్థ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండి, హ్యూమన్ రిసోర్స్ డివిజన్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఉదయ్ అంటారు షార్ట్ ఫామ్లో. సో ఆధార్కి సంబంధించిన కార్డు డిజైన్ చేయడము, దానికి నెంబర్స్ అలాట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సంస్థ అయితే చేస్తుందన్నమాట. సో ఇక్కడి నుంచి మనకు ఒక ఆపర్చునిటీ అయితే వచ్చిందండి నిరుద్యోగుల కోసము. చూడండి, ఇక్కడ ఎలిజిబిలిటీ చూడండి. ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఇక్కడ మనకు చాలా రకాల ఎలిజిబిలిటీస్ ఇచ్చారు. సో అందులో మనం అందరి దగ్గర ఉండే ఎలిజిబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. గ్రాడ్యుయేట్ ఇన్ అదర్ ఫీల్డ్స్ లైక్ లీగల్ విభాగంలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, కామర్స్ విభాగంలో, అకౌంట్స్ విభాగంలో, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో, ఫైనాన్స్ విభాగంలో, మాస్ కమ్యూనికేషన్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్. ఇక్కడ వీళ్ళు కొన్ని మాత్రమే మెన్షన్ చేశారు, అన్ని మెన్షన్ చేయాలంటే ఇక నోటిఫికేషన్ మొత్తం అదే సరిపోతుంది అనమాట. దీని అర్థం ఏంటంటే, ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత మీకు ఉండాలి. ఓకేనా? సో ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ చదువుతున్నారో వాళ్ళు కూడా చేయొచ్చు. అలాగే మీకు డిగ్రీ కంప్లీట్ అయిపోయి లాస్ట్ 6 monthsలో ఉంటుంది కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఇక్కడ MBA చేసిన వాళ్ళకు కూడా అవకాశం ఉందండి. సో MBA చేసిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. 40,000 వరకు జీతం అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. సో MBA ఏదైనా పర్లేదన్నమాట, MBA చేసి ఉంటే చాలు. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారండి. సో మనకి ఇక్కడ చూడండి, టెక్నికల్ ఫీల్డ్స్ కూడా ఇచ్చారనమాట. అంటే ఎలిజిబిలిటీలో టెక్నికల్ ఫీల్డ్స్ మనకు నార్మల్ డిగ్రీసే కాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే టెక్నికల్ ఫీల్డ్స్లో అంటే లైక్ బీటెక్, BE, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ గ్రాఫిక్, ఇంకా సిమిలర్ టెక్నికల్ ఫీల్డ్స్ ఆర్ కన్సిడర్ అప్రాప్రియేట్ బై ROS టెక్నాలజీ సెంటర్. అంటే అక్కడ పనిచేసేదానికి అనమాట. ఫైనల్ ఇయర్, ప్రీ ఫైనల్ చదువుతున్న వాళ్ళు కూడా, ఇంకా లాస్ట్ 6 monthsలో మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు చాలా విభాగాల్లో అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే MBA, కామర్స్ చేసిన వాళ్ళు, అకౌంట్స్లో చేసిన వాళ్ళు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో చేసిన వాళ్ళు, ఫైనాన్స్ విభాగంలో చేసిన వాళ్ళు, ఈ విధంగా MBA చేసిన వాళ్ళకు కూడా ఇది ఒక సూపర్ డూపర్ అవకాశం అండి. సో మనకి ఎంత ఇస్తారు శాలరీ, అది స్టైపెండ్ ఎంత ఇస్తారు అంటే, టెక్నికల్ ఫీల్డ్స్లో చేసిన వాళ్ళకి 30,000 రూపాయలు ఇస్తారండి. అదే మీకు టెక్నికల్ ఫీల్డ్స్లో పీజీలు చేసింటారు కదా, MTech, MA, ఇలా వాళ్ళకు 40,000 రూపాయలు అయితే ఇస్తారనమాట. ఇక MBA చేసిన వాళ్ళకు చూడండి, MBA చేసిన వాళ్ళకు 40,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మన మధ్యలో MBA క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ఆ క్వాలిఫికేషన్ కలిగి ఎక్కడో బయట 20,000కు 30,000కు పాపము తిరిగే పనులు, బిజినెస్ మార్కెటింగ్ అని చెప్పి ఇలా చేస్తూ ఉంటారనమాట. చూడండి, ఆధార్ సంస్థలో మనం పనిచేసే గొప్ప అవకాశం ఇది, ఎవరు వదులుకోవద్దు. మీకు క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా గ్రాడ్యుయేట్తో అప్లై చేసే వాళ్ళకు 20,000 రూపాయలు ఇస్తారండి. ఇంకా PG డిగ్రీ అంటే లైక్ కామర్స్లో, అకౌంట్స్ విభాగంలో ఇలా చేసిన వాళ్ళకు పీజీలు, వాళ్ళకు 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. PhD చేసిన వాళ్ళకు 50,000 అయితే ఇస్తారు టెక్నికల్ ఫీల్డ్స్. అదర్ టెక్నికల్ ఫీల్డ్స్ అయితే, నాన్ టెక్నికల్ అయితే 40,000 రూపాయలు ఇస్తారు. మంచి స్టైపెండ్, అది మంచి శాలరీ అని కూడా చెప్పచ్చు అనమాట. సో క్లియర్గా తెలుసుకుందాం అసలు వీళ్ళు దేనికి ఈ యొక్క నోటిఫికేషన్ని విడుదల చేశారు అన్నీ కూడా మనము చూద్దాం. ఇక్కడ చూడండి, అన్ ఇంటర్న్షిప్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎ స్టూడెంట్ టు సెక్యూర్ ఫస్ట్ హ్యాండ్ అండ్ ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ది క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మెంటర్. సో ఈ ఆధార్ సంస్థలో ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట ఇది. సో అంటే మనకు మినిమం 6 వారాలు, మ్యాక్సిమం 12 months, అంటే 6 వారాలు, ఈ 1.5 నెల నుంచి
12 నెలల మధ్యలో ఈ ఇంటర్న్షిప్ అయితే ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్ చేయడానికి ఇక్కడ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అండి దీనికి అప్లై చేసుకోవడానికి. ఇది ఒక జాబ్ అయితే కాదు, ఇంటర్న్షిప్ అనమాట. చూడండి, అట్లీస్ట్ 6 వీక్స్ బట్ నాట్ ఎక్సీడింగ్ 12 months, అంటే 1 year అనుకోండి ఈ ఇంటర్న్షిప్ అనేది. వన్స్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తారనమాట ఆధార్ సంస్థ నుంచి ఇంటర్న్షిప్ చేసినట్టు. సో మనకు ఏ ఏ సంస్థల్లో పనిచేయాలి అంటే ఇంటర్న్షిప్ ఎక్కడ ఉంటుందంటే టెక్నాలజీ సెంటర్ బెంగళూరు లేదా రీజనల్ ఆఫీసెస్, స్టేట్ ఆఫీసెస్ ఆఫ్ ఉదయ్ ఆర్ ఉదయ్ హెడ్ ఆఫీస్. సో మనకు రీజనల్ ఆఫీస్ మన హైదరాబాద్లో కూడా ఉందండి. మన సొంత రాష్ట్రంలో కూడా మనకు పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. దూరం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకు. సో ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మనము అప్లై అనేది ఆఫ్లైన్లో చేయాలండి. మనకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, అది ఫిల్ చేసి సో ఇక్కడ అనెక్సర్ ఈలో అడ్రస్లు ఇచ్చారనమాట. మనం ఎక్కడికి అప్లై చేయాలనుకుంటున్నాం అనేది అక్కడికి మనం అప్లై చేసుకోవచ్చు అండి. సెలక్షన్ అనేది మనకు ఇంటర్వ్యూ బేసిస్ అయితే ఉంటుంది, ఓకేనా. సో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. మీరు అప్లై చేస్తే ఇంటర్వ్యూ చేసి మీకు ఇంటర్న్ పోస్టులు అయితే ఇస్తారనమాట. టోటల్గా మనకు టెక్నాలజీ సెంటర్లో 30 ఉన్నాయి, అలాగే రీజనల్ ఆఫీస్లో 5 ఉన్నాయి, హెడ్ ఆఫీస్లో 4 ఉన్నాయి, ఈచ్ స్టేట్ ఆఫీస్లో 2 ఉన్నాయి. అంటే ఒక్కొక్క స్టేట్ ఆఫీస్లో 2 ఉన్నాయి అనమాట. రీజనల్ ఆఫీస్ ఈచ్ రీజనల్ ఆఫీస్లో అంటే హైదరాబాద్లో 2, బెంగళూరులో 2, ఈ విధంగా చాలా పోస్టులు అయితే ఉన్నాయి ఇంటర్న్ ఖాళీలు. సో కాబట్టి మీరు ఇది మర్చిపోకుండా అప్లై అయితే చేసుకోండి. మీకు ఇక్కడ ఏంటంటే అకామిడేషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరు, కానీ బేసిక్ లాడ్జింగ్ ఫెసిలిటీస్ కెన్ బి మేడ్ అవైలబుల్ ఆన్ పేమెంట్ బేసిస్ ఆఫ్ ఉదయ్ టెక్నాలజీ సెంటర్ ఓన్లీ. సో ఉదయ్ టెక్నాలజీ సెంటర్లో మీరు ఉండడానికి బేసిక్ అరేంజ్మెంట్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, అది కూడా డబ్బులకి అనమాట. సో మీరు బయటైనా ఇది అరేంజ్ చేసుకోవచ్చు. మనకు కంప్యూటర్ సిస్టమ్ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి, మనమే తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఆఫీస్లోనే వర్క్ చేయవలసి ఉంటుంది, ఓకేనా. సో ఇలాంటి ఆపర్చునిటీ మిస్ చేయొద్దు. ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆధార్ సెంటర్లో పనిచేసిన ఈ ఆధార్ సంస్థలో పనిచేసింది, ఓకే. సో మనకు ఎలా అప్లై చేయాలి, ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ అండి ఇది. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, ఫాదర్ నేమ్, ఈ విధంగా. సో మనం అప్లై చేసేటప్పుడు అంటే ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసి ఆ నెంబర్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఈ యొక్క ఫామ్ని ఫిల్ చేసి మనం అనెక్సర్ ఈలో ఇచ్చారనమాట. ఎక్కడికి అప్లై చేయాలనుకుంటే ఆ అడ్రస్కి అయితే మనం పంపించచ్చు. సో ఒకసారి మెయిల్ ఐడి కూడా ఇచ్చారనమాట వాళ్ళు, అనెక్సర్ ఈలో ఉంది చూడండి. మనకు హైదరాబాద్ చూడండి, ఉదయ్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్. ఇక్కడ మనకు డిప్యూటీ డైరెక్టర్ హెచ్ఆర్ ఉదయ్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్, 6th floor ఈస్ట్ బ్లాక్, స్వర్ణ జయంతి కాంప్లెక్స్ బిసైడ్ మైత్రివనం, అమీర్పేట్, హైదరాబాద్ 500038 తెలంగాణ స్టేట్. సో ఈ అడ్రస్కి అయితే మనం అప్లికేషన్ ఫామ్ అయితే సెండ్ చేయవలసి ఉంటుంది. సో మీరు ఎంత త్వరగా వెళితే అంత త్వరగా సెండ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది చాలా చాలా మంచి అవకాశం అండి, మిస్ చేయొద్దు అసలు, ఓకేనా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వెబ్సైట్లో క్లియర్గా రాయడం జరిగింది, అక్కడి నుంచి చదివి మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.